హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మొన్న నేను డిఎస్సి గురించి ఒక వీడియో చేశానండి. చాలామంది కామెంట్స్ మంచిగానే పెట్టారు. ఇప్పుడు డిఎస్సి గురించి మళ్ళీ లోకేష్ గారి ప్రకటన ఒకటి ఇక్కడ చూశానండి. ఏంటంటే ఆయన చెప్పింది, మనం ఏదైనా బాధలు ఎవరికి చెప్పుకుంటాం? మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఉన్నాం. మనం టీచర్లుగా వెళ్ళాలి, డిఎస్సి రాయాలి అనుకున్నప్పుడు మనం చెప్పేది ఎవరికి చెప్తాం? ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి చెప్తాం. కానీ అలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారే చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే ఎవరికి చెప్పాలి? ఇంకా ఏమన్నారు? ఇదంతా ఢిల్లీ వరకు వెళ్తుంది డిఎస్సి గురించి, ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్ర అంటున్నారు. ఏంటండి, వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమో ఇదంతా తెలుగుదేశం కుట్ర అంటారు, టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కుట్ర అంటారు. అడకత్తెరలో పొగచెక్క అంటారు చూడండి, అలా అయిపోయింది మా పరిస్థితి. ఏమైందండి? మీకేంటి ప్రాబ్లం అసలు పెంచడానికి? నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళకి ఇంతే ఏజ్ లిమిట్ అని ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ మరి ఏపీపీఎస్సీ అలాగే చేస్తున్నారా? ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రావాలి జగన్, కావాలి జగన్ అని మేమందరం నెత్తిన పెట్టుకున్నందుకు మాకు బాగా చుక్కలు చూపించారు. 5 సంవత్సరాలు కూడా ఏం చేశారు? నోటిఫికేషన్ ఇచ్చారు, క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్ క్యాలెండర్లో చూసుకోమని ఇచ్చారు. ఇప్పటికొచ్చి వాటికి మోక్షం లేదు. అప్పుడు ఇచ్చిన డిఎల్ జేఎల్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ అనౌన్స్ చేసి మరి ఎగ్జామ్ ఏమో పోస్ట్ పోన్ చేశారు. తర్వాత మళ్ళీ రివైజ్డ్ డేట్స్ ప్రకటిస్తామని చెప్పారు. కానీ మరి డిఎస్సి అండి సార్, మీరు చెప్పారు డిఎస్సి ఇది మేము డిసెంబర్లోనే ఇచ్చేసాము, సిలబస్ 6 నెలలు టైం ఇచ్చాము అని చెప్పారు. అవునండి, మీరు డిసెంబర్లోనే సిలబస్ ఇచ్చారు, కరెక్టే. కానీ పొట్టకూటి గురించి అందరం ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళందరూ మధ్యలో పిల్లల్ని వదిలేసి 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు, వీళ్ళు పిల్లల్ని మధ్యలో వదిలేసి వచ్చేయలేరు కదా. వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడవుతున్నాయి? మీరు అలాంటప్పుడు డిఎస్సి ఇస్తాం కదా అని ముందే ఎగ్జామ్స్ పెట్టేకపోయారా? జనవరిలోనే ఎగ్జామ్స్ పెట్టేకపోయారా? 10th అన్నీ కూడా అవన్నీ చూసుకుని ప్రైవేట్ స్కూల్లో చేసుకునే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు సార్ మావి. అలాని మాతో ఎందుకండి ఆడుకుంటున్నారు? వాళ్ళందరూ స్కూల్లో అయిపోయిన తర్వాత, ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత కూర్చొని చదువుకోవాలండి. మీరేమొచ్చి ఏప్రిల్లో అయిపోయిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నాళ్ళు ఇచ్చారండి? 45 రోజులు ఇచ్చారు. మేము అడిగింది ఏంటి? 90 రోజులు అడిగాం. పోనీ 90 రోజులు కాదు, 60 రోజులన్నా ఇవ్వండి అని అడుగుతున్నాం. కానీ ఎవరికీ పట్టట్లేదండి, ఇది మాత్రం ఎవరికీ పట్టట్లేదు. ఇంకా ముందైనా పెడతామని చెప్పి ఎవరికి వాళ్ళే వదిలేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన్ని చూసి ఆయనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మాకు చాలా 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 ఇష్టం. కానీ ఆయన ఎందుకు మాట్లాడలేదు డిఎస్సి గురించి? ఆయన కొంచెం నోరు తెరవాలి సార్, మాకు న్యాయం చేయాలి కొంచెం. ఎందుకంటే ఏజ్ లిమిటేషన్ గురించి కూడా నేను అడిగాను సార్. ఎందుకంటే 47 పెంచాలి, కనీసం 2 years 46 అన్నా చేయాలి. 7 ఏళ్ళ తర్వాత వచ్చిందండి డిఎస్సి నోటిఫికేషను. ఈ 7 సంవత్సరాలు అందరూ లాస్ అయిపోయారు కదా సార్. ఎవరో ఒకరు పెట్టారండి నాకు మెసేజ్ మొన్న వీడియోకి. ఏమనంటే, నీకు వస్తుందో రాదో నువ్వు చూసుకే పోయి పోస్ట్ ముందు అని. సార్ 16,000 పోస్టులేనండి, 16,000 మందికే వస్తాయి. 3 లక్షల పైచీలకు మంది పెట్టారండి, 5 లక్షల అప్లికేషన్లు వెళ్ళాయి. అందరికీ వచ్చే ఉద్యోగాలు 16,000 మందికే వస్తాయి. నాకు రాకపోవచ్చు, వస్తుందని గ్యారంటీ ఏం లేదు, రాకపోవచ్చు. ఇప్పుడున్న పిల్లలతో పాటు నాకు 44 ఏళ్ళండి, నేను పోటీ పడలేకపోవచ్చు, నాకు రాకపోవచ్చు, వస్తుందని గ్యారంటీ లేదు. కానీ అందరూ ఉన్నారు కదండి, 16,000 మంది ఉన్నారు కదా సార్. ఇంకొకటి మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరన్నట్టే ఓటు బ్యాంక్ రాజకీయాలనే అనుకుందాము, ఓటు బ్యాంక్ గురించే చేస్తాను అనుకుందాం. ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. మరి స్థానిక సంస్థల్లో మరి మా ఓట్లు మేము వేయవసరం లేదా? ఎంతమంది వేస్తారండి? మీరు డిఎస్సి పెట్టేస్తే 16,000 మందే కదా. మరి మిగిలిన 5 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టినవి, 5 లక్షలు ఇంటూ 4, కనీసం ఒక ఇంటికి 4 ఉంటారు కదా. 5 లక్షలు ఇంటూ 4 ఎంతమంది అంటే 20 లక్షలు. 20 లక్షలు ఇంటూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇటుపక్క 4 ఉంటారు, అటుపక్క 4 ఉంటారు. ఇద్దరు అమ్మా నాన్న ఉంటారు, ఆవిడ అమ్మా నాన్న ఉంటారు. వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు, వీళ్ళకి తోబుట్టువులు ఉంటారు. మరి అవన్నీ చూసుకుంటే ఎన్ని లక్షల ఓట్లు అండి? కనీసం 50 లక్షల ఓట్లు అవుతున్నాయి సార్. మరి 16,000 ఓట్లే ముఖ్యమండి, 50 లక్షల ఓట్లు ముఖ్యమండి? అలా చూసుకున్నా కానీ మరి ఎందుకు మాతో ఆడుకుంటున్నారు అందరూ? ప్రతి ప్రభుత్వం ఇంతే చేస్తుంది. లాస్ట్ టైం కూడా అంతే. రాగానే డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏం లేదు, అంతా పెద్ద జీరో. ఎవరికి వాళ్ళే సంక్షేమ కార్యక్రమాలు అంటారు సార్. సంక్షేమ కార్యక్రమాలు నిజంగానే అందరికీ అందుతున్నాయండి? ఇంకొకరు ఎవరో కామెంట్ చేశారండి, ఓసీ వాళ్ళు 5% ఓట్లు ఉన్నాయి అంటే. అసలు సార్, ఓసీ ఓట్లలో కాదండి, ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్లో ఓసీ అంటే ఏంటండి? ఓసీ అంటే వేరే క్యాస్ట్ అని కాదండి, ఓపెన్ కేటగిరీ అని అర్థం. ఓపెన్ కేటగిరీలోని
అందరూ వస్తారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ వస్తారండి ఓపెన్ కేటగిరీలో. ఓపెన్ కేటగిరీలో అంటే అదొక క్యాస్ట్కి సంబంధించింది ఏం కాదండి. ఒక రెడ్డిసే వస్తారు, ఒక చౌదరీసే వస్తారు, ఒక బ్రాహ్మిన్సే వస్తారు, ఒక కాపులే వస్తారని లేదండి. ఓసీలో ప్రతి ఒక్కరు వస్తారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీలోకి వస్తారు. రిజర్వేషన్ వాళ్ళ రిజర్వేషన్లోకి కూడా వెళ్ళిపోతారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొంచెం ఆలోచించాలి కదా. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టాలండి. నేనేమీ సరదాగా చేయట్లేదండి. వీడియో నలుగురికి ఉపయోగపడుతుందనే చేస్తున్నాను. ఎందుకంటే నా ఒక్కదాని బాధ ఏం కాదు, అందరి బాధ ఇది. ఒక్కదానికి సంబంధించింది కాదు, లక్షల మందికి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇచ్చిన 45 రోజుల్లో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేయడానికి చేస్తున్నారండి. ఎందుకంటే మేలో ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు జూన్లో ఎగ్జామ్స్ పెట్టేస్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదండి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇదేమీ మా గురించి ఏదో చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు, స్పందించారు అన్నారండి. మరి కూటమిలో ఉన్నారు కదండి. డిప్యూటీ సీఎం గారు నిజంగానే లెటర్ రాసి స్పందించి డిఎస్సి వాళ్ళ గురించి స్పందించినట్లయితే ఆయన మాటకు కూడా గౌరవం లేదా? ఆయన అంటే కూడా లెక్కలేదా అండి? మరి ఆయన కూడా మరి మా గురించి మాట్లాడాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదండి. ఎవరండి మా తరపున పోరాడేది? ఏమన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని పనికిరాని కామెంట్లు పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము దేనికండి అందరూ ఎండల్లోకి కొండల్లోకి ఎందుకండి పోరాటం చేస్తున్నారు? టైం సరిపోదనే కదండి. ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదండి. లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్లో నీట్లో కూడా అంతే చేశారండి. నీట్ పరీక్షల్లో కూడా అంతే చేశారు. చాలామంది పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కూడా అంతే అవుతుంది. మన పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒకే జిల్లాకి ఒకే పేపర్ అని పెట్టారు కదండి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి ఒకటి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటున్నారు, అయాన్ డిజిటల్స్కి వాటికి ఇస్తున్నారు. అది కూడా ప్రైవేట్ వాళ్ళు బాగుపడడానికే కదండి. ఎందుకు అది ఒకే ఎగ్జాము పెడితే గవర్నమెంట్ స్కూల్స్లోనే పెట్టచ్చు కదండి. గవర్నమెంట్ స్కూల్స్లోనే పెట్టినప్పుడు సండే ఒకే ఎగ్జామ్, ఒకే రోజు రాష్ట్రం అంతా ఒకే ఎగ్జామ్ పెట్టుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా. గవర్నమెంట్ స్కూల్స్లోనే పెట్టచ్చు కదా. అప్పుడు ఈ ఖర్చులు కూడా ప్రభుత్వానికి మిగులుతాయి కదండి. ఇప్పుడు అసలే లోటు బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్కి ఇది కూడా ఊరటే కదా. మరి ఇది ఎవరికి ఆలోచన ఉండదా అండి? నాకు అర్థం కాదు. ఎవరన్నా మాట్లాడితే మీరు నాకు అర్థం కావట్లేదండి. వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చిందంటే ఎవరిని పడితే ఎలా పడితే అలా మాట్లాడమని కాదు కదా. చాలామంది కామెంట్స్ నాకనే కాదండి, ఎవరన్నా మంచి ఉద్దేశంతో చేసినప్పుడు చెత్త కామెంట్స్ పెట్టినప్పుడు వాక్ స్వాతంత్రం ఇచ్చింది రాజ్యాంగం ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదండి. మీకు బాధ కలిగితే అది క్వశ్చన్ చేయడానికి, అడగడానికి, ప్రశ్నించడానికి, అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనేయడానికి కాదండి. ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నామండి. ఏమో నాకైతే ఇంకా స్పందించదు, మొండి వైఖరితో ముందుకెళ్తుందండి. ఎందుకంటే మొండి వైఖరితో ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏమయ్యారో చూసాం కదా. ఇప్పుడు కూడా మీరు కూడా అలాగే వెళ్తారా అండి? అంటే 4 ఏళ్ళు ఉంది కదా మాదే రాజ్యం అనుకుంటున్నారా? మాకేమీ పార్టీలు లేవండి. మేము వైసీపీ, టీడీపీ ఇది కాదండి. ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ల వరకేనండి పార్టీలు అనేది. ఎవరైనా సరే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అక్కడ సీఎం పీఠంలో ఉన్న వాళ్ళే రాజు. ఎవరైనా సరే అందరూ పిల్లలవండి. ప్రజలందరూ పిల్లలు, రాజుకి పిల్లలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే పక్కనున్న ఐపీఎస్ ఆఫీసర్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్రాక్ చేసి వచ్చిన వాళ్ళు మీకు సలహాలు ఇస్తారండి. వాళ్ళందరికీ మా బాధ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మాకు తెలుస్తుందండి స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ కనీసం 5 ఏళ్ళకి ఒకసారన్నా రావట్లేదు కాబట్టి అది ఎలా ఉంటుందని మాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడైనా సరే మా తరపుని మా బాధ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో నేను చేయలేదు. ఏదో అందరి తరపుని మా బాధ చెప్పుకోవడానికే చేశాను.